నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టుపై ఈ నెల 28న ప్రధాని సమీక్ష. ముంపు ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్. ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్. నేటి నుంచి మెట్రో రైలు టికెట్ ధరల పెంపు. రేపటితో ముగియనున్న సీజ్ ఫైర్ గడువు. రేపు మరోసారి హాట్ లైన్లో డీజీఎంఓల చర్చకు ఛాన్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రి పొంగులేటి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా జీవన్ రెడ్డి విముఖత చూపారు. వెనక్కి జరిగి నమస్కారం అంటూ జీవన్ రెడ్డి పక్కకు జరిగారు. ఇక మా పని అయిపోయింది, మీ రాజ్యం మీరేలండి అంటూ జీవన్ రెడ్డి అక్కడున్న మంత్రి పొంగులేటి, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాజవేలుండి వేదిక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక స్టార్ పాయింట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మనం ఏం లేదు కదా బాబు, ఇక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక స్టార్ పాయింట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మనం ఏం లేదు కదా బాబు, ఇక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. ఇక అంతకు ముందే కలెక్టరేట్లో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం కూడా అందజేశారు. ప్రభుత్వ ఇసుక పాయింట్ లేకపోవడంతో అక్రమ రవాణా ఎక్కువైందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తప్పనిసరిగా ఇసుక పాయింట్ ఏర్పాటు చేస్తానని చెప్పి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా ఆయన వెనక్కి జరిగి నమస్కారం అంటూ వెనుతిరిగారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతుందనే రాజకీయ చర్చ మొదలైంది. ఇంకా మనం ఏం లేదు కదా బాబు, ఇక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక మీ పని మీరు చూడు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలుండి వేదిక స్టార్ పాయింట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సార్.
జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రి పొంగులేటి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా జీవన్ రెడ్డి విముఖత చూపారు. వెనక్కి జరిగి నమస్కారం అంటూ జీవన్ రెడ్డి పక్కకు జరిగారు. ఇక మా పని అయిపోయింది, మీ రాజ్యం మీరు ఏలండి అంటూ జీవన్ రెడ్డి అక్కడున్న మంత్రి పొంగులేటి, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇంకా మనం ఏం లేదు కదా బాబు. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. ఇక అంతకు ముందే కలెక్టరేట్లో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం కూడా అందజేశారు. ప్రభుత్వ ఇసుక పాయింట్ లేకపోవడంతో అక్రమ రవాణా ఎక్కువైందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తప్పనిసరిగా ఇసుక పాయింట్ ఏర్పాటు చేస్తానని చెప్పి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా ఆయన వెనక్కి జరిగి నమస్కారం అంటూ వెనుతిరిగారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతుందనే రాజకీయ చర్చ మొదలైంది. ఇంకా మనం ఏం లేదు కదా బాబు. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజవేలు మీరు మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈ నెల 28వ తేదీన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల పురోగతిని సమీక్షించి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణపై 4 రాష్ట్రాల సీఎస్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227 ఎకరాలకు పైగా భూమిని ఇంకా సేకరించాలి. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయాలంటే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ 3 రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి.
పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈ నెల 28వ తేదీన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల పురోగతిని సమీక్షించి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణపై 4 రాష్ట్రాల సీఎస్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227 ఎకరాలకు పైగా భూమిని ఇంకా సేకరించాలి. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ఇక రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయాలంటే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత కొద్ది సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు మీద అంటే అది ఆగిపోతూనే ఉన్నాయి ఆ పనులు, ఇప్పుడు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా దీనికి మోదీ గారు స్పందించడం కూడా జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. నత్తకన్నడక సాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు వచ్చిన 3 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పింది. ఆ తర్వాత కాలయాపన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిధులు సమస్య కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక 2018 వరకు కూడా ఒక 30-40% పనులు కూడా పూర్తి కాలేని పరిస్థితి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం సంబంధించి కూడా పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పనులు కావచ్చు, ఇవన్నీ కూడా నత్తనడక సాగుతున్నాయి. 2020 నాటికి ఈ పూర్తి అవుతుందని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. 2021 నాటి వరకు కూడా పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఎన్నికలు అయిపోయి ఇప్పటివరకు కూడా పోలవరం పనులు 70% పనులు కూడా పూర్తి కాలేదని మాత్రం వాస్తవం. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అడుగులైతే వేస్తుంది, కానీ చాలా చోట్ల అటు ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కావచ్చు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మనకు తెలుసు, తెలంగాణకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 7 మండలాలు ముంపుకు గురవుతున్న ఆ మండలాలన్నింటినీ కూడా ఏపీలో కలపడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటికీ ముంపు ప్రాంతాలు ఉన్నాయి. సో వాటి ప్రభావం పెద్ద ఎత్తున పడబోతుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. అందుకోసమే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. వాటికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా ఇప్పటివరకు కూడా చెల్లించట్లేదు. ఏదో 2013 నాటి ఏదైతే కాంపెన్సేషన్ చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం చెల్లించాల్సి ఉన్న ఇప్పటికి కూడా చెల్లించడం లేదనేది రైతుల ఆందోళన. సో ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టుగా ఇది ఉంది. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. అయితే పోలవరం పనులు నత్తనడక సాగుతున్న నేపథ్యంలోనే దీనిపై ప్రధాని మోడీ సమీక్షించబోతున్నారు. ప్రధాని మోడీ దీన్ని కల్పించుకొని దీనికి సంబంధించి ఏదైతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లతోని ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ మీదనే ప్రధాన దృష్టి సారించబోతున్నారు. ఆయా రాష్ట్రాలు ఈ పోలవరం ప్రాజెక్టు సహకరించాల్సిందిగా కూడా ప్రధాని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కోరబోతున్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ముంపు ప్రాంతాల వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది, ముఖ్యంగా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన ఏవైతే కాంపెన్సేషన్ నష్టపరిహారం ఉందో ఇప్పటివరకు కూడా చెల్లించడం లేదని చెప్పేసి వాళ్ళంతా ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వం కూడా కేంద్రానికి చెప్పబోతున్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రధాని ఈ 3 రాష్ట్రాలని ఏ విధంగా సముదాయించబోతున్నారు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా నిధులు కేటాయించబోతున్నారు, అదేవిధంగా 2027 నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పట్టుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అన్న అంశాలన్నింటి మీద కూడా ప్రధాని మోడీ ఈ నెల 28న సమీక్ష జరపబోతున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయంగా అవగాహన కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచం ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేయబోతోంది. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలు, పాక్ ప్రేరేపిత సంస్థల నుంచి వస్తున్న ముప్పు గురించి వివరణ ఇవ్వడానికి అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలను విదేశాలకు పంపేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ బృందాలు వివిధ దేశాల ప్రభుత్వాలతో భేటీ అయ్యి భారతదేశ భద్రతా పరిస్థితులపై అవగాహన కల్పించనున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపడుతున్న పోరాటం, ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలపై స్పష్టతనిచ్చేలా పనిచేయనున్నాయి. ముఖ్యంగా పాక్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాద గ్రూపుల ధ్వంసం కోసం చేపట్టిన ఈ ఆపరేషన్ను అంతర్జాతీయంగా సమర్థించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ఇక ఇదే సమయంలో ఆయా దేశాలు ఉగ్రవాద నిర్మూలనలో భారత్కు సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఈ దౌత్య యాత్రలు జరగనున్నాయి. ఈ చర్యల ద్వారా ఉగ్రవాదంపై భారత స్థానం, దృఢత్వం ప్రపంచ దేశాలకు స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సమాచారం పంచుకునే అవకాశాన్ని భారత్ వినియోగించుకోనుంది. ఈ ప్రయత్నం ద్వారానే భవిష్యత్తులో ఉగ్రదాడులను అరికట్టేందుకు అంతర్జాతీయ మద్దతు పెరిగే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ సహా ఇప్పటికే అనేక తక్షణ చర్యలు భారత్ చేపట్టింది. ఇప్పుడు ప్రపంచం ముందు పాక్ అసలు రూపాన్ని బయటపెట్టాలని భావిస్తోంది. పహల్గామ్లో 26 మంది ప్రాణాలు బలిగొన్న ఉదంతాన్ని, అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత ప్రభుత్వం అన్ని పార్టీల ఎంపీ ప్రతినిధుల బృందాన్ని విదేశాలకు పంపనుంది. కశ్మీర్పై పాకిస్తాన్ దురాగతాన్ని తిప్పికొట్టడానికి, పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని బహిర్గతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉగ్రవాద దాడులపై భారతదేశ దృక్పథాన్ని ప్రదర్శించడం, నిరంతర సీమాంతర ఉగ్రవాద బాధితురాలిగా భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి చాటి చెప్పడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవంతి, ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ని ప్రపంచంలో ఏకాకిని చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతోనే భారత్ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంది. పహల్గామ్ ఉదంతం తర్వాత భారత్ పాకిస్తాన్ మీద చాలా టార్గెట్ గా పనిచేస్తుంది ఉగ్రవాదం విషయంలో. ఏదైతే మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ని 9 ఉగ్రవాద స్థావరాలని, దాదాపు 100కి పైగా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం జరిగింది. అదొకటే కాదు, పాకిస్తాన్ మన మీద రక్షణ వ్యవస్థ మీద ఎక్కుపట్టిన మిసైల్స్ ను తిట్టుకొట్టే ఉద్దేశంలో పాకిస్తాన్ స్థావరాలన్నింటినీ కూడా, ఏవైతే రక్షణ స్థావరాలు ఏవైతున్నాయో వాటిని నాశనం కూడా చేయడం జరిగింది. దాంతో నేను పాకిస్తాన్ కాళ్ళ బేరానికి రావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రపంచ దేశంలో పాకిస్తాన్ ఏకాకిని చేయాలి, పాకిస్తాన్ ఎవరైతే మద్దతు దేశాలు ఉన్నాయో ఆ దేశాలను కూడా ఏకాకిని చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతోనే భారత్ అడుగులేస్తుంది. అందుకు తాజాగా ప్రతిపక్షాల అన్ని పార్టీల ఎంపీలు ఎవరైతే ఉంటారో అన్ని పార్టీల ఎంపీలని బృందాలుగా చేసి వివిధ దేశాలను పంపించబోతుంది. ఏదైతే పహల్గామ్ దాడి, ఆ తదనంతరం జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సింధూర్ లో భారత్ వ్యవహరించిన తీరు, ఏ విధంగా పాకిస్తాన్ అణిచివేయడం జరిగింది ఉగ్రవాదం విషయంలో, అదేవిధంగా తదుపరి చర్యలు ఏవైనా ఉండబోతున్నాయి. ఈ అన్ని అంశాలను కూడా ఏవైతే భారత్ కు మద్దతు ఇస్తున్న మిత్ర దేశాలతో పాటుగా మిగతా అన్ని దేశాలకు కూడా భారత ఎంపీల బృందం వెళ్ళబోతుంది. ఒక్కో దేశానికి ఒక్క ఎంపీ బృందం వెళ్తుంది. అందులో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా ఉండబోతున్నారు. అంటే ఆల్ పార్టీకి చెందిన ఎంపీలందరూ కూడా ఇందులో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రతి దేశం వెళ్ళి ఎందుకు ఈ ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ ఏ విధంగా మనకి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, అదేవిధంగా ఎలా బాగా సీమాంతర ఉగ్రవాదాన్ని పాల్పడమే కాదు, దేశంలో భారతదేశంలో ఏ విధంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి పనులు చేపడుతుందన్న అంశాలన్నిటి మీద కూడా
ఈ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఆల్ పార్టీ ఎంపీలందరూ కలిసి ఆయా దేశాలకు వెళ్ళి ఆయా దేశాల ప్రధానులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడున్న ప్రతినిధులు కావచ్చు వారికి వివరించబోతున్నారు. తద్వారా ప్రపంచ దేశాల మద్దతు కూడా కూడగట్టబోతున్నారు. భవిష్యత్తులో భారతదేశం పాకిస్తాన్ మీద ఏ విధమైన దాడి చేసినా అందుకు సహకరించే విధంగా ఈ మన విదేశంగా టూర్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి రష్యా, ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రాన్స్, అదేవిధంగా చాలా దేశాలు, ఇరాన్, అరబ్ దేశాలన్నీ కూడా మనకి మద్దతు ఇస్తుంది. సో వీటి మద్దతు పాటు మిగతా దేశాల మద్దతు కూడా కూడగట్టుకోవడం, అదేవిధంగా భారతదేశం చేస్తున్న ఏవైతే చర్యలు అవుతున్నాయో ఉగ్రవాదం అణచివేశానికి చేస్తున్న చర్యలు కావచ్చు, ఉగ్రవాదులు చేస్తున్న దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా సమర్థనీయము. వీటన్నిటి కూడా ప్రపంచ దేశాల మద్దతు కావాలి అని చెప్పడానికి విదేశీ ప్రయాణం ఉండబోతుంది. ఆ తర్వాత భారత్ తన వైఖరి ఏంటో స్పష్టం చేయబోతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంబేద్కర్ ఎన్నో అవమానాలను, కష్టాలు ఎదుర్కొని భారత రాజ్యాంగం రాసి దేశానికి మార్గదర్శకుడయ్యాడని అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హుస్నాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన బడుగు బలహీన వర్గాల వారందరికీ ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు. విగ్రహ నిర్వహణకు బాధ్యత తీసుకున్న గ్రామ కమిటీకి, విగ్రహ దాతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా నేను చూడాలి. అంబేద్కర్ ని ఏర్పాటు చేసుకోవటం అంటే రోజు రెండు విషయాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే అంబేద్కర్ అనేక ఈసడింపుల్ని ఎదుర్కొన్నాడు. అనేక రకాలుగా ఆయనను తిరస్కారాన్ని చవి చూసింది. అయినప్పటికీ కూడా ఆయన నిలబడి గట్టిగా ఆయన తన జీవితంలో శ్రమపడి పైకి ఎదిగి వచ్చినటువంటి వాడు. ఇవాళ చిన్న చిన్న ఇబ్బందులకే భయపడి మనం దూరం పారిపోతూ ఉంటాం. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మనం అంబేద్కర్ వల్లే కష్టపడాలి. ఆయన ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా ఏ రకంగా పై చదువులకు చేరి ఇవాళ ఉన్నత స్థానాలను అధిరోహించిండో, సమాజానికి మార్గనిర్దేశన చేయగలిగిండో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. రెండవది ఏంటంటే అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లనే, రాజ్యాంగ నిర్మాతగా ఆయన కల్పించిన హక్కుల వల్లనే ఈ దేశంలో మనుషులందరూ సమానమయ్యారు. అందరికీ ఓటు హక్కు దొరికింది, అందరికీ ప్రాథమిక హక్కులు దొరికినాయి, అందరూ సమానంగా పరిగణించబడే అవకాశం కలిగింది. ఆ హక్కు కనుక లేకపోతే చదువుకోవటం, ఇవాళ రాజకీయ రంగంలో రాణించటం కానీ, ఉద్యోగాలను పొందటం కానీ ఏది కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ రకమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని అంబేద్కర్ అందించాడు. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, జీవితంలో రాణించాలి. చిన్న చిన్నమైనటువంటి తక్షణమైనటువంటి ఆకర్షణలకు గురై మనం ఇవాళ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అంబేద్కర్ వల్లే కష్టపడి నిలిచి అందరూ సమానంగా జీవించగల ఒక సమాజ నిర్మాణం కోసం కృషి చేయవలసిన అవసరం ఉందని ఈ విగ్రహం తెలియజేస్తున్నది. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ నేర్పిన విలువలను పాటించడానికి పూనుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. భారతదేశ రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ గ్రామ ప్రజలందరూ ఐకమత్యంగా అన్ని కులాల వాళ్ళు కలిసి ఆవిష్కరించుకోవటం జరిగింది. భారతదేశాన్ని అంబేద్కర్ ఎలా ఉండాలని కలగన్నాడో ఆ విధంగా రూపొందించుకోవాలని ఈ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ దేశంలో ఆర్థిక సమానతలు, సామాజిక సమానతలు, రాజకీయ సమానతలు కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశ రాజ్యాంగం మనుషులందరినీ సమానంగా చూడమని చెప్పింది. భారతదేశ రాజ్యాంగం ప్రతి మనిషికి ఒకే విలువనిచ్చింది. కానీ ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు 75 సంవత్సరాలుగా అసమానతలను రూపుమాపకపోగా భారత రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా ఇంకా అనేక అసమానతలు కొనసాగే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. అందుకే దేశం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, పౌర సమాజం ఆలోచించాలి. భారతదేశ రాజ్యాంగమే భారతదేశానికి ప్రమాణం తప్ప మనువాదమో, వేదమో, పురాణమో, ఇతిహాసమో భారతదేశానికి ప్రమాణం కాదు. ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా, లౌకిక దేశంగా, సామ్యవాద దేశంగా, గణతంత్ర దేశంగా, సర్వసత్తాక సార్వభౌమ దేశంగా భారతదేశ రాజ్యాంగం గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.